బ్యూటిషియన్ ట్రైనింగ్, మేకప్ ట్రైనింగ్ తీసుకోవడం కంటే తప్పు పని మరొకటి లేదు అంటానండి. ఏంటి, మేకప్ ఆర్టిస్ట్ అవడం, బ్యూటిషియన్ అవడం అంత తేలిక, అంత ఈజీగా మాట్లాడుతున్నావు అంటారా? ఆగండి. నేను కూడా బ్యూటిషియన్ని, మేకప్ ఆర్టిస్ట్నే అండి. అందులో ఉన్న సాధక బాధకాలు చూసి ఈ మాట అంటున్నాను. రీసెంట్ టైమ్స్లో బ్యూటిషియన్, మేకప్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళ సంఖ్య చాలా పెరిగిపోయింది. అకాడమీస్ కూడా పుట్టగొడుగుల్లా చాలా వచ్చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ నేర్చుకోవడానికి బడ్జెట్లో కూడా అవైలబుల్ ఉంటున్నాయి. మరి నేర్చుకున్న వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారా అని మనం ఆలోచించాలి. నేను ఒకప్పుడు కరోనా ముందు 6 months బ్యూటిషియన్ కోర్స్ చేసి మళ్ళీ అడ్వాన్స్ సర్వీసెస్ కోసం 1 month కోర్స్ తీసుకున్నాను. అప్పుడు నాతో పాటు జాయిన్ అయిన 12 మందిలో ఎంతమంది సక్సెస్ అయ్యారో చూశాక ఈ మాట అంటున్నాను. గల్లీకో 4 పార్లర్లు, ఒక 2 సెలూన్లు, ఇంటికొక హోమ్ సెలూన్, ఇంటికే వచ్చే హోమ్ సర్వీసెస్, వీటి మధ్య కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అవకాశం ఉంటుందని అనుకుంటున్నారా? లేకపోతే ఇదంతా ఉన్న మార్కెట్ని నాశనం చేస్తుంది అనుకుంటున్నారా? మీ కామెంట్లు కూడా చెప్పండి. మళ్ళీ కలుద్దాం. దానికోసం నన్ను ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి.